నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంగా మారాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడటంతో అక్కడ రాజకీయాలలో కొంత చర్చ జరుగుతోంది. ఈ చర్చలన్నిటికంటే కూడా టీ గన్నవరం సీటుకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. టీ గన్నవరానికి సంబంధించి మహాసేన రాజేష్కి టీడీపీ సీటు కేటాయించింది. మహాసేన రాజేష్కి టీడీపీ సీటు కేటాయించడంతో మహాసేన రాజేష్కి ఎలా ఇస్తారు ఈ సీట్ని అంటూ అక్కడున్న చాలామంది వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ టీడీపీ డబల్ గేమ్ ఆడింది టీ గన్నవరాన్ని పెట్టుకొని అనే విషయాలు కూడా కొన్ని వెలుగులోకి వచ్చాయి. తనకు సీటు కేటాయించగానే అసలు మహాసేన రాజేష్కు సంబంధించి నేను చూశాను వీడియోలు, మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. మహాసేన రాజేష్ తనని తానే ఒక క్రిస్టియన్గా ప్రకటించేసుకున్నాడు. అంటే ఆయన వ్యాఖ్యల్లో తాను ఒక క్రిస్టియన్ను అని చెప్పడం చాలా సందర్భాల్లో మనం చూసాం కూడా. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ టీ గన్నవరం సీటు ఎస్సీకి సంబంధించిన సీట్ అది. మరి మహాసేన రాజేష్కి ఎస్సీ సీటు ఎలా ఇస్తారు క్రిస్టియన్గా ప్రకటించుకున్న తర్వాత అనేది అక్కడ ఒక చర్చానీయాంశంగా అయింది. దీని మీద చాలామంది ప్రతిఘటించారు, మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఆయన జనరల్ సీట్లో ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు కానీ ఇక్కడే ఎందుకు ఇచ్చారు అనే కాంట్రవర్సీ మొదలైంది. దాని మీద ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. దీన్ని లిటిగేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పిన వైనాన్ని సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూ వచ్చాం. ఈలోగానే రాజేష్ సీటుకు సంబంధించి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహాలు వ్యక్తం చేశాయి. దీంతో రాజేషే నేను డ్రాప్ అయిపోతున్నా, నేను ఎన్నికల్లో పోటీ చేయను గన్నవరం నుంచి అని చెప్పిండు. ఆ రోజు ఎన్నికల నుంచి మహాసేన రాజేష్ నేను పక్కకు సైడ్ అయిపోతున్నా, పోటీ చేయను అని చెప్పినప్పుడే చాలామంది ట్రోల్ చేసింది ఏంటంటే డబల్ గేమ్ స్టార్ట్ చేసిండు, ఈయన ఎందుకు పోటీ చేయకుండా ఉంటాడు అనేది. అయితే మళ్ళీ మొన్న ఏం చేశాడు, నేను పోటీలోనే ఉన్నా అని మళ్ళీ ఇంకో ప్రకటన చేశాడు. నేను పోటీ నుంచి తప్పుకుంటున్నా అన్నాడు, నేను పోటీలో ఉన్నా అని చెప్పాడు. ఈ డబల్ గేమ్ ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. ఇది డబల్ గేమ్ అనేది క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఈనాడులో నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ సంబంధించి నేను వార్త చదువుతాను. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి విజయం సాధిస్తే అది దళితుల విజయం అవుతుందని టీ గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ అన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరుట్ల బుచ్చి చౌదరి నేతృత్వంలో నగరంలో మంగళవారం నిర్వహించిన దళిత శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలు పార్టీల మధ్య కాదు, పౌరుషం ఉన్న దళితులకు, జగన్కు అన్నారు. పి గన్నవరంలో పోటీలో ఉన్న 2 రోజుల్లో పర్యటిస్తా అని చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 సెంటిమెంట్ కార్డులను వాడిండు మహాసేన రాజేష్. జనసేనకి అలాగే రాజకీయ పార్టీలకు మధ్య కాదు ఎన్నికలు, పౌరుషం ఉన్న దళితులకి, జగన్కి. మహాసేన రాజేష్ ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటి అనంటే, ఎందుకు రాజకీయాల్లోకి కులాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అది రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికలు మాత్రమే. రాజకీయ రణరంగంలో పావులుగా కులాలను వాడుకుంటారే తప్ప ఏ కులానికి ఏ రాజకీయంతో సంబంధం లేదు. వాళ్ళ ప్రాబల్యం కోసం, సపోజ్ చెప్తున్నా, మున్నూరు కాపు అనుకోండి, మున్నూరు కాపు సామాజిక వర్గం మొత్తం నా వైపే ఉంటుందని. రెడ్డి అనుకోండి, రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రలోభం చేసేలాగా. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అనుకోండి, కమ్మ సామాజిక వర్గాన్ని, బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన అయితే బ్రాహ్మణ సమాజాన్ని, అలాగే ఎస్సీకి సంబంధించిన నాయకుడు అయితే ఎస్సీ సమాజాన్ని. వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాములుగా వాడతారే తప్ప రాజకీయాలకి కులాలకి సంబంధమే లేదు. మరి ఇక్కడ ఒక క్రిస్టియానిటీనో లేకపోతే ఒక ముస్లింనో ఒక జైనునో ఒక బౌద్ధ గురించో ఎందుకు మాట్లాడరు? ఎస్సీ అని, కమ్మ అని, కాప్ అని, రెడ్ అని ఎందుకు మాట్లాడతారు అంటే, ముస్లిమ్స్నో క్రిస్టియన్నో ఇంకొకరినో క్రిస్టియానిటీలో కూడా రెడ్డి క్రిస్టియన్లు అని ఉంటారట. నాకు తెలియదు, ఈ మధ్య తెలిసింది. ఇట్లా వాళ్ళ కులంతో క్రిస్టియన్స్ ఉంటారు. కానీ వీళ్ళంతా చివరి మూమెంట్కి వచ్చేసరికి మేము క్రిస్టియన్స్ అని ఉంటారు. ముస్లిమ్స్ గురించి చెప్పవసరం లేదు. కానీ హిందువుల్లోకి వచ్చేసరికి సెంటిమెంట్, అరే నువ్వు మా కులపోడిరా, అరే నేను మీ కులపోడినిరా, అరే నన్ను కొట్టినంటే మన కులపోళ్ళు అందరినీ కొట్టినట్టేరా. విభజించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విభజన ఎలా వస్తుంది అంటే, హిందువుల్లో ఉన్న సెంటిమెంట్. మనోడికి ఏమన్నా అయిందంటే మనం కదిలిపోతాం. ఆ నేపథ్యంలో మన కులమోడికి ఏమన్నా అయిందంటే మనం ఇంకా చలించిపోతాం.
మనం చెలించిపోయే తత్వాన్ని, మనల్ని విభజించి పాలించాలి అనే ఒక సూత్రాన్ని, ఆ విభజన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచనతోనే కుల ప్రస్తావన తీసుకొచ్చి కులానికి అక్కడున్న ఒక ముఖ్యమంత్రికి మధ్య పోటీ అని చెప్తున్నారే తప్ప ఆ ముఖ్యమంత్రికో లేకపోతే ఈ కులానికో ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా ఆయన చెప్పింది పౌరుషం ఉన్న దళితులైతే, పౌరుషం ఉన్న దళితులకు జగన్కి మధ్య జరుగుతున్న యుద్ధం. పౌరుషం ఉన్న దళితులేంది? భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ పౌరుషపరుడే. ముఖ్యంగా తెలుగు వాళ్ళు పౌరుషానికి పెట్టింది పేరు. అసలు మాట ఏందో నాకు అర్థం కాలే. అంటే ఇప్పటిదాకా పౌరుషం లేకుండా ఉన్నారా? ఇప్పుడు గీన పౌరుషం ఉన్న వాళ్ళను లేపు తడితే లేస్తానరా. ఇవన్నీ ఎందుకంటే కులం ట్యాగ్, ఆ ట్యాగ్ను వాడుకొని పొందాలనే లబ్ధి. వద్దు, నా వల్ల చాలా జరిగిపోతున్నాయి, నేను రాజకీయాల్లో ఉండను, టీ గన్నవరం నుంచి పోటీ చేయనన్నాడు. ఇప్పుడు పౌరుషం ఉన్న దళితులకు జగన్కి జరుగుతున్న ఒక యుద్ధం అని చెప్పేసి మొత్తం గట్టిగా ఎమోషనల్గా మాట్లాడేసి ఇప్పుడు ఒక రెచ్చగొట్టే భావాలు తీసుకొచ్చేసి ఇప్పుడు నేను 2 రోజుల్లో వెళ్తున్నా అక్కడ అని చెప్పిండు. ఇక్కడ చూడండి, మహాసేన రాజేషే ఒక డబల్ గేమ్ ఆడతాడంటే టీడీపీలో డబల్ గేమ్ ఇంకా చెప్తా చూడండి. టీ గన్నవరం పొత్తు తర్వాత బీజేపీకి కేటాయించింది టీడీపీ. ఆల్రెడీ టీ గన్నవరం నుంచి అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. ఇప్పుడు నువ్వు మహాసేన రాజేష్ని ప్రకటించినావు. ప్రకటించిన తర్వాత రాజేష్ని ఎన్నికల నుంచి తప్పిస్తున్నామని చెప్పకుండా బీజేపీకి ఇస్తానని మాట ఇచ్చినావు. ఈ డబల్ గేమ్ ఏంది భయ్యా? ఎందుకో నేను చెప్తా. ఇక్కడ రేపు బదనాం కాబోతోంది బీజేపీ, బలి కాబోతోంది బీజేపీ. అదేందక్క అట్టెట్టయిద్ది బీజేపీ అని అంటే, టీ గన్నవరం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహాసేన రాజేష్ బరిలో ఉండబోతున్నారు టీడీపీ నుంచి. ఈ విషయాన్ని టీడీపీ చెప్పింది. అలాగే మహాసేన రాజేష్ని తప్పించానని కానీ, మహాసేన రాజేష్ నేను పోటీ చేయనని లిఖితపూర్వకంగా కానీ ఇచ్చింది లేదు. అదే సమయంలో దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అదే టీ గన్నవరం సీట్ని తీసుకొచ్చి బీజేపీకి ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? టీ గన్నవరం మాదే కదా అని చెప్పి వీళ్ళు ఒక అభ్యర్థిని నిలబెడతారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆట. క్రిస్టియన్ల మీద అణిచివేత చేస్తున్న భారతీయ జనతా పార్టీ, ఇది ఒక హిందుత్వ పార్టీ. అందుకే మహాసేన రాజేష్ని జీర్ణించుకోలేకపోయాయి. మహాసేన రాజేష్ పోటీ చేసే స్థలాన్నే కోరుకున్నాయి. మహాసేన రాజేష్కు పోటీగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆడిన గేమ్ ఎవరికి కనబడదు. అక్కడ ఒక చిచ్చు. మళ్ళీ ఎంత మాస్టర్ గేమ్ ఉంటే ఇలాంటి డబల్ గేమ్లు ఆడాలా? కానీ దీన్ని అక్కడున్న బీజేపీ నేతలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న. పొత్తుకు వెళ్ళినప్పుడు ఆ పొత్తుకు ముందు ఎవరైనా అభ్యర్థిని ప్రకటిస్తే ఆ అభ్యర్థిని మేము తీసేస్తున్నాం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము కలిసి పొత్తులో వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆ సీట్ల సర్దుబాటు నేపథ్యంలో టీ గన్నవరం నుంచి రాజేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టేసి ఆ సీట్ని మేము బీజేపీకి ఇవ్వడం జరిగిందని నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్తే దాని మీద ఏ ఎఫెక్ట్ వచ్చినా టీడీపీకే ఉంటుంది. కానీ అలా చెప్పకుండా బీజేపీ మీరు పోటీ చేసుకోండి మీకు ఇచ్చేస్తున్నాం అన్నాడు. పాపం బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? ఆశ పెట్టుకున్న బీజేపీ నాయకుడు ఎవరో ఒకరు బరిలో దిగుతాడు. ఎంత బాగా నింద వాళ్ళ మీద పడకుండా మళ్ళీ నన్ను అణచివేత గురి చేశారు అని మహాసేన రాజేష్కి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఏమంటారు ఇమేజ్నిచ్చేలాగా, బీజేపీని బలి చేసేలాగా వారెవ్వా ఏం డబల్ గేమ్ ఆడినరు టీ గన్నవరం సీట్ విషయంలో. చూడాలి అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఏం జరుగుతుంది. 2 రోజుల్లో మహాసేన రాజేష్ ప్రచారానికి వెళ్తే అక్కడ జరగబోయే సిచ్యువేషన్స్ ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పటికే మహాసేన రాజేష్కి సంబంధించి ఆయన చేసిన హిందూ ధర్మానికి, హిందూ మతానికి సంబంధించి వ్యతిరేక వ్యాఖ్యలు కానీ, ఆడపిల్లల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ హిందూ సమాజమే కాదు జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, లా అనే పదం దిగకుండా ఆయన మాట్లాడిన విషయాలు కానీ పూర్తి వ్యతిరేకతను చూపిస్తున్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయనకు టికెట్ కేటాయించడానికే అనుకుంటా నేను చూసిన ఈయన ఒక వినాయకుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. బయటికి చెప్పేటప్పుడు ఒక రకంగా అసలు ఇది టీ గన్నవరము, మహాసేన రాజేష్, టీడీపీ ఈ మూడిటి గురించి ఆలోచిస్తుంటే అమ్మో రాజకీయాలు ఇలా ఉంటాయా అనే విధంగా ఉందని అక్కడున్న లోకల్ వాళ్ళే మాట్లాడుకుంటారు. మరి మీకు కూడా ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.